ఎన్టీఆర్ కార్వాన్‌కి ప్రమాదం అని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారట శాలిని. జూనియర్ ఎన్టీఆర్ కార్వాన్‌కి ప్రమాదం అని తెలిసి ఎన్టీఆర్ తల్లి శాలిని అయితే ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినిమాలతో ఎంతో హడావిడిగా ఉంటారన్న సంగతి తెలిసిందే. 'దేవర' సినిమా కోసం ఆయన అహర్నిశలు సైతం ప్రయాణం చేస్తున్నారు. 'దేవర' సినిమా ఎలాగైనా టాలీవుడ్‌ని దున్నేయాలని ఆయన కోరిక. ఎందుకంటే ఇప్పుడొచ్చే సినిమాలన్నీ కూడా కోట్లు కొల్లగొట్టేస్తూ మంచిగా హిట్ అవుతోంది. కథ బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు. అంతేకాకుండా గ్రాఫిక్స్ విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. ఈ నేపథ్యంలో 'దేవర' సినిమా 2 పార్ట్స్‌గా రాబోతోందని కొరటాల శివ ఈ మధ్య ఫామ్ లేకుండా ఉన్నాడు. కానీ ఎన్టీఆర్ అందుకే పక్క నుండి మరీ చెక్కిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది పాన్ వరల్డ్ సినిమాగా హిట్ అవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా మన జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి హడావిడిగా షూటింగ్‌కి బయలుదేరుతుండగా క్యారవాన్‌కి ప్రమాదం జరిగిందట. అయితే ఎన్టీఆర్ ఆ సమయంలో క్యారవాన్‌లో లేరు. ఎన్టీఆర్ షూట్‌లో ఉన్నారు. క్యారవాన్ అక్కడికి వెళుతుండగానే ప్రమాదం చోటు చేసుకోవడంతో విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని గారు చాలానే సఫర్ అయ్యారట. ఎన్టీఆర్‌కి ఏమైనా అయిందేమోనని కంగారు పడ్డారట. కానీ ఆయన మొత్తం కథా డిస్కషన్స్‌లో సెట్స్‌లో ఉన్నారని క్యారవాన్ అక్కడికి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిసి తర్వాత రిలాక్స్ అయ్యారు. ఎందుకంటే నందమూరి కుటుంబానికి యాక్సిడెంట్ల గండం ఎప్పటినుంచో ఉంది. అందుకే ఆయన వెహికల్స్‌కి సంబంధించి ప్రత్యేకమైన డ్రైవర్స్ ఇద్దరు ఉంటారని, కాబట్టి ఎప్పుడూ ఆయనకి ఎలాంటి ఒక ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా వెళ్తారంటూ సమాచారం తెలుస్తోంది. మొత్తంలో శాలిని గారు మాత్రం ఎన్టీఆర్ గురించి తెలిసిన వెంటనే కంగారు పడిపోయారట. ఆ తర్వాత ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది.